హలో అండి. ఈ వీడియోలో ఇంట్లోనే ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీటిని మెయిన్‌గా పువ్వులతోనే చేసుకోవచ్చు. అయితే వీటి కోసం మీరు ఫ్రెష్‌గా ఉన్న పువ్వులను తీసుకోవచ్చు, లేదా కొంచెం వాడిపోయిన పువ్వులను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చామంతి, బంతి, గులాబీ పువ్వులను తీసుకుంటున్నాను. ముందుగా పువ్వులకి ఉన్న కాడలను తీసి ఇలా రేకల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా రేకలుగా తీసుకోవడం వల్ల ఎండటానికి ఎక్కువ టైం పట్టదు, అందుకోసం. ఇలా 3 రకాల పువ్వుల్ని కూడా కాడలు తీసేసి రేకల్ని ఇలా సెపరేట్ చేశాను. వీటితో పాటు మంచి స్మెల్ కోసం 2 కమలకాయ తొక్కల్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎండబెట్టుకోవాలి. 3 రోజుల పాటు ఎండలో ఉంచిన తర్వాత ఇలా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ పువ్వుల రేకల్ని, కమల తొక్కల్ని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్లోనే హారతి కర్పూరం బిళ్ళలు ఒక 5 కానీ 6 కానీ, పచ్చ కర్పూరం కొంచెం, కొద్దిగా సాంబ్రాణి వేసుకుని మిక్స్ పట్టుకోవాలి. ఏదైనా ఒక ప్లేట్ కానీ పళ్ళెం కానీ తీసుకుని దాంట్లోకి ఈ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో నేను ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని డ్రాప్స్ వేస్తున్నాను. అంటే ధూప్ స్టిక్స్ వెలుగుతున్నప్పుడు స్మెల్కి మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది అని. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ నేను దీపారాధన నూనె వేస్తున్నాను. దీనికన్నా ఆవు నెయ్యి ఇంకా మంచిది. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి సరిపడేంత వేసుకోండి, లేదా కొబ్బరి నూనె కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుతుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. మరీ పలుచగా అయిపోకుండా కొంచెం కొంచెమే వేసుకోవాలి వాటర్. ఇలా మనం చేసిన ధూప్ స్టిక్ నిలబడి ఉండేలా వాటర్ కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక వైపుకు పెట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ ధూప్ స్టిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో చేయాలి అనుకుంటే ఒక స్పూన్తో కానీ, లేదా ఒక చిన్న క్యాప్తో కానీ ఈ పేస్ట్ని కొలుచుకుని తీసుకుంటూ చేసుకోవచ్చు. ఈ ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా కొంచెం ఈ పేస్ట్ని తీసుకుని మనం పూజకి వినాయకుడిని తయారు చేస్తాం కదా, అలా చేసుకోవాలి. తర్వాత పైన షేప్ కొంచెం సన్నంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత కింద చుట్టూ క్లీన్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు తీసేయాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పగిలినట్టు వస్తున్నా, స్మూత్గా రాకపోయినా, లేదా ఈ పేస్ట్ మీకు పొడిగా అయిపోయినట్టు అనిపించినా కొంచెం వాటర్ని కానీ, నెయ్యిని కానీ, ఆయిల్ని కానీ వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న పువ్వులకి ఇన్ని ధూప్ స్టిక్స్ అయితే వచ్చాయి. దీంట్లో షేప్స్ సరిగ్గా రాకపోయినా, లావుగా వచ్చినా, సన్నంగా వచ్చినా పర్వాలేదు. లావుగా వస్తే ఎండటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే ఎండలో ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు వీటిని ఎండలో వదిలేస్తున్నాను నేను. ఇవి కంప్లీట్గా ఆరిపోయాయి. ఇప్పుడు వెలిగించి చూద్దాం. ఇక్కడ పొగ చూడొచ్చు ఎంత మంచిగా అంటుకుందో. నాకు ఈ స్మెల్కి ఒకటి అనిపించింది, అంటే ఓన్లీ పూజ చేస్తున్నప్పుడే కాకుండా డైలీ రూమ్లో కూడా వెలిగిద్దామని. అయితే రూమ్లో వెలిగించాలి అనుకుంటే ఇందులో మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, లేకపోతే మల్లె పువ్వులు ఇటువంటివి యూస్ చేసి చేసుకుంటే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవి సరిగ్గా అంటుకుని వెలగట్లేదు అంటే లోపల ఇంకా తడిగా ఉన్నాయి అని బాగా ఎండలో పెట్టి ఎండనిస్తే సరిపోతుంది. ఇవి కంప్లీట్గా ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇంతకు ముందు కొన్న ధూప్ స్టిక్స్కి వచ్చిన బాక్స్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఇవి ముందు కొన్నవి. ఇవి అయినా మనం తయారు చేసుకున్నవి అయినా కూడా అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలి. లేకపోతే వీటిలోకి తేమ చేరి మెత్తబడి ఇలా తయారవుతాయి, సరిగ్గా వెలగవు. కాబట్టి అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలి. వీటిల్లో ఇంకేమైనా కూడా యాడ్ చేయొచ్చు అని మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.